నమస్కారం. చిరంజీవి పవన్ కళ్యాణ్ సాధించలేనిది విజయ్ సాధించబోతున్నాడంటే అవును అని చెప్పేసి యాక్సిస్ మై ఇండియా అని చెప్పేసి ఒక సర్వే సంస్థ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ రిమైనింగ్ అన్నప్పుడు కొంచెం గట్టిగానే ఇస్తారు. దాని ఫౌండర్ ప్రదీప్ గుప్తా అతను ఇప్పుడు అదే చెప్తున్నాడు. తమిళనాడులో క్రైస్తవ ఓట్లు అండ్ యూత్ ఓట్లు మొత్తం ఎక్కువగా విజయ్కే పడి టీవీకి 234 స్థానాలు తమిళనాడులో అధికారంలోకి రావాలంటే 118 స్థానాలు గెలవాలి కదా. విజయ్ 90 నుంచి 120 స్థానాలు గెలవబోతున్నాడు అధికార మతంగా అన్నాడు. అన్ని సర్వేలేమో డిఎంకే అంటున్నాయి. సెకండ్ ప్లేస్ అన్నా డిఎంకే కూటమి అంటున్నాయి. థర్డ్ ప్లేస్ టీవీకే ఇచ్చాయి. టీవీకే ఇచ్చిన అంత 18 నుంచి 20 ఇచ్చున్నారు, 15 నుంచి 20 ఇచ్చున్నారు. ఇతను మాత్రం 120 దాదాపు ఇచ్చాడు. ఇతను మరో కేకే అవుతాడని, ఒక ఆరా మస్తాన్ అవుతాడని మన వాళ్ళు కామెంట్లు పోస్ట్ మీద పోస్టులు పెడుతున్నారు. మరి అతనికి ఏమైందంటే తెలియదు కానీ అందరూ కూడా టీవీకే 3వ ప్లేస్లో ఉండిద్ది అంటే ఇతను ఫస్ట్ ప్లేస్ అని చెప్పాడు కదా. ఇక అయిపోయింది. ఇతని పని అనేసరికి ఏమైందని భయపడి వెస్ట్ బెంగాల్లో ఎవరు ఏంటంటే చెప్పడానికి కూడా భయపడి ఆగిపోయాడు. బట్ ఈ వీడియో నేనేం చెప్తుంది నిజమే. 2019లో జగన్కి అసలు అన్ని సీట్లు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ కేకే ఎక్స్పెక్ట్ చేసి చెప్పాడు. 2024లో అంతే టీడీపీ కూటమికి అన్ని వస్తాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మనం ఎక్స్పర్ట్లం కాదు కాబట్టి బయట రివీల్ అవ్వలేదు. ఓకే, లెట్ ఇట్ బి. ఓవరాల్గా ఏంటి మరి అనుకోవడం వేరు, ఇది అని చెప్పి సఫిషియల్గా చెప్పడం వేరు. అలా చెప్తున్న మూమెంట్లో ఈసారి టీవీకి సంబంధించి అధికారం ఖాయమని చెప్తున్నాడు. అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి సాధించలేదు, అండ్ 2019లో జనసేన ద్వారా పవన్ కళ్యాణ్ సాధించలేదు. బట్ టీవీకే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చున్నాడు. ఒకప్పుడు ఎంజీఆర్ జయలలిత వాళ్ళు వేరు. రీసెంట్ టైమ్స్లో అన్నప్పుడు ఎగైనా కనిపిస్తున్నవాడు మన విజయ్. ఎందుకంటే కమల్ హాసన్ కూడా చేతి ఎత్తేసు, విజయకాంత్ అంతే. సో విజయ్ మొట్టమొదటి ఎన్నికలోనే అద్భుతమైనటువంటి సీట్లు సాధించి సీఎం అవుతాడని చెప్పేసి యాక్సిస్ మై ఇండియా వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం ప్రదీప్ గుప్తా మరో కేకే అవుతాడా, మరో ఆరామ్ మస్తాన్ అవుతాడా, లేదా ప్రదీప్ గుప్తాగానే ఉంటాడా? మీ ఉద్దేశం ఏంటి? తమిళనాడులో డిఎంకేనా, అన్నా డిఎంకేనా, అన్నా డిఎంకేతో పాటు ఉన్న ఎన్డీఏనా, లేదు అన్నప్పుడు టీవీకేనా? నాకు అనిపిస్తుంది కదా స్పష్టమైన మెజారిటీ ఒకవేళ వస్తే ఎన్డీఏకి వచ్చిందని అనుకుంటున్నా. అలా కాదు క్రైస్తవ ఓట్లు ముస్లిం ఓట్లు మొత్తం గంపకొత్తగా డిఎంకేగా పడ్డాయి అనుకుంటే వాళ్ళు రావచ్చు. హిందువులలో ఐకమత్యం లేదు, హిందువులు అంటే స్వార్థపరులు అన్నట్టుగా తమిళనాడులో ఉన్నారంటే అన్న డిఎంకే ఎన్డీఏ కూటమి రాదు. బట్ ఓవరాల్గా మరలా చెప్తున్నా టీవీకేకి మాత్రం గెలుపు అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ అదే కనుక జరిగితే అద్భుతం జరగటమే.